సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఇప్పటికే కేరళ, హర్యానా రాష్ట్రాలను విజిట్ చేశామన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలోని నాసిక్లో పర్యటిస్తున్నామని తెలిపారు. సహ్యాద్రి ఫార్మ్స్, శామ్ ఫార్మ్స్ ను సందర్శించారు. ఇక్కడి సాగు విధానం, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్ సిస్టంలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు కోదండరెడ్డి. ఇక నాసిక్ పర్యటనలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో పాటు సభ్యులు రాములు నాయక్, కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. రేపు రైతు కమిషన్ బృందం నాసిక్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. తెలంగాణ అగ్రికల్చర్ కమిషన్ పొద్దున బృందం అంతా ఇక్కడికి వచ్చినాం. మాతో పాటుగా అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. పొద్దున వచ్చినప్పటి నుంచి మేము ఏ లక్ష్యం గురించి అయితే ఇక్కడికి వచ్చినామో అది మాకు ఈ ఫస్ట్ డేనే, హాఫ్ డేనే మాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అనే బునాది పైన ఈ నిర్మాణం జరిగింది. సహ్యాద్రి ఇది ఇంత పెరిగి ఈరోజు 2000 కోట్ల టన్ను వరకు పెరిగింది. ఈ డబ్బంతా కూడా రైతులకు పంచబడుతుంది. ఇక్కడ రైతులంతా కూడా వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలలో పనిచేస్తూ ఆధునికమైన పద్ధతిలో వ్యవసాయం చేసి ఇక్కడ రైతున్నాడు. ఈయన మనసులో ఉన్న మాట అన్నారు, ఇదంతా వ్యవసాయం గాడి తప్పిపోతున్నది, మీరు కొంత ప్రాంతాలు తిరిగి ఈ హార్టికల్చరు వ్యవసాయం పక్కన రైతులు మరేటట్టుగా చేయండి అని చెప్పడం వల్ల ఇక్కడికి వస్తే మాకు రెండు కూడా అర్థమైపోయింది. ఒకటి బేస్, మేమేదైతే అనుకున్నామో ఎఫ్పిఓ అంటే ఏమిటి, దాంట్లో పెద్ద విశేషం ఏం లేదు. సంఘటితంగా ఉండడం, రైతులు సంఘటితంగా ఉండడం వల్ల ఏ విధమైన లాభాలు ఉన్నాయో, విడివిడిగా ఎవరికి వాళ్ళు రైతులు ఉంటే మీడియేటర్లు దోసుకుంటున్నారు. అగ్రికల్చర్ కమిషన్ 4-5 మార్కెట్లు తిరిగింది తెలంగాణలో. ఏ మార్కెట్ తిరిగినా కూడా దోపిడీ జరుగుతూ ఉంది. కారణం ఏమిటి, అక్కడ సంఘటితంగా లేరు. కాబట్టి సంఘటితంగా ఉండడానికి ఎఫ్పిఓ అనే ఒక బునాది వ్యవస్థ, ఇది వ్యవసాయాన్ని పెంచుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ కమిషన్ నాసిక్ పర్యటనకు రావడం జరిగింది. నాసిక్ పర్యటనలో భాగంగా సహ్యాద్రి ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ను విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ ల్యాబ్స్ కానీ, వాళ్ళు చేసే పని విధానం కానీ, వాళ్ళ రైతులు చేసే పంటల పద్ధతి కానీ, ఇవన్నీ కూడా చాలా లాభదాయకంగా ఉన్నాయి. ఈ ఎఫ్పిఓ ద్వారా దేశ విదేశాలకు వాళ్ళ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. వాళ్ళు అంటే సాధారణమైన నీటి వినియోగంతో, ఇక్కడ కెనాల్స్ ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా సాధారణ వాటర్ నీళ్ళు ఉపయోగిస్తూ గ్రేప్ గార్డెన్స్ కానీ, తర్వాత దానిమ్మ కానీ, టమాటా, బీర్నీస్, ఇటువంటి అంటే కూరగాయలు, తర్వాత ఈ ఆకుకూరలు, ఫ్లోరికల్చర్ అంటే పూల తోటలు, వీటన్నిటి ద్వారా దేశంలో వివిధ ప్రాంతాలకు, ఇతర దేశాలకు కూడా చేస్తూ ప్రాసెస్ యూనిట్స్ పెట్టుకొని ఈరోజు ఈ ఎఫ్పిఓ ఎంత పెద్దగా అయిందంటే, చాలా కొంతమందితో స్టార్ట్ అయ్యి 2011లో ఈరోజు 25,000 మందితోన వృద్ధి చెందింది. ఈ సహ్యాద్రి ఎఫ్పిఓ కింద ఉన్న ప్రతి రైతు కూడా లక్షాధికారి. నమస్తే. ఈరోజు మనము నాసిక్లో ఉన్న సహ్యాద్రి ఫార్మ్స్కి రావడం జరిగింది. ప్రాసెస్ ఇండస్ట్రీ చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినాము. వాళ్ళు ఒక 7 రకాల ఫ్రూట్స్, టమాటోస్, తర్వాత మ్యాంగో, లైమ్, గ్రేప్స్, బనానాస్, ఇవన్నీ కూడా దానికి వాల్యూ యాడ్ చేసి ప్రోడక్ట్ని ఎట్లా చేస్తున్నారు వాళ్ళు, ఫినిష్డ్ ప్రోడక్ట్ మనకి ఇక్కడ చూడడం జరిగింది. సో అగ్రికల్చర్ కమిషన్ అంతా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు పల్ప్, జ్యూస్, కెచప్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. సన్ డ్రైడ్ వెరైటీస్ కూడా అన్నీ చేస్తూ ఉన్నారు. షెల్ఫ్ లైఫ్ పెంచుతారు దాని ఉద్దేశము. అండ్ ఫార్మర్కి నష్టం కలగకుండా ఇక్కడ ఫ్రెష్ ప్రొడ్యూస్ కూడా ఉంటుంది. అండ్ మంచి ధరలకు వాళ్ళు ముందే ప్రైస్ ఫిక్సేషన్ చేసి కూడా వాళ్ళకి ఇంత ఇస్తారు. ఒకరు ప్రొడ్యూస్ చేస్తారు, ఒకరు పండిస్తారు, ఒకరు మార్కెట్ చేస్తారు, ఇంకొకరు ప్రాసెస్ చేస్తారు. సో చాలా చక్కగా పనిని విభజించుకొని అందరు కూడా లాభసాటిగా చేస్తూ ఉన్నారు. వ్యవసాయంలో ఇది నూతన ఒరవడి అని చెప్పొచ్చు. ఇట్లాంటి ప్రాసెస్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. మహాబలేశ్వర్లో మనం మ్యాప్రోకి ఎట్లా వెళ్ళినామో సేమ్ స్ట్రాబెరీ, కానీ ఇక్కడ వీళ్ళు స్ట్రాబెరీతో పాటు మిగతా అన్నీ కూడా చేస్తున్నారు. సిట్రస్ కూడా చేస్తూ ఉన్నారు. సో చాలా చక్కటి మస్ట్ విజిట్ ప్లేస్. సహ్యాద్రికి తప్పకుండా